యెస్. భారీగా తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి అంటే ఉదయం 5 గంటలకి ఇక్కడికి చేరుకోవాలని హైడ్రా చెప్పడంతో వాళ్ళు 4 గంటలకే ఇక్కడికి చేరుకున్నారు. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా రావడం జరిగింది. మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. తమకు సంబంధించినటువంటి పత్రాలను చూయించి అదేవిధంగా నెంబర్ తీసుకుంటున్నారు. భారీగా రావడంతో ఈవెంట్స్ని ఈరోజు కేవలం ఒక 50 మందికి మాత్రమే ఉదయం నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహించడం ఆపేసి మొత్తం అందరికీ డేటు టైమింగ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు కేవలం ఈరోజు రేపు మాత్రమే వాళ్ళకి ఈవెంట్స్ నిర్వహించి అవసరమైనటువంటి పద్ధతిలో సెలెక్ట్ చేయాలి అని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే చాలా హెవీగా ఉండడం కారణంగా వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. స్థానిక పోలీసులు అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళందరినీ టైం టు టైం వాళ్ళకి ఇచ్చేందుకోసం డేట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? నా పేరు కిరణ్, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. హైడ్రాలో ఖాళీ ఉన్న డ్రైవర్కి అప్లై చేయడానికి ఈవెంట్స్ కోసం వచ్చాను సార్. ఎన్ని గంటలకు ఇక్కడికి చేరుకున్నారు? మేము 5కి వచ్చినాం సార్, ఎర్లీ మార్నింగ్. క్రష్ చాలా ఉంది, నిరుద్యోగ శాతం ఎక్కువ ఉంది నల్గొండ జిల్లాలో. ఓకే సార్, ఇది మనం చూస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? సార్ మాది కామారెడ్డి డిస్టిక్, నా పేరు అరుణ్. మార్నింగ్ 4:30 అట్లా స్టార్ట్ అయినాం అక్కడ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అట్లా అయింది. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నాది డిగ్రీ సార్. డిగ్రీ అయింది, ఖాళీగా ఉన్నందుకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా లేట్ అయ్యడం వల్ల రష్ ఎక్కువ అయిపోయింది. అందుకే మార్నింగ్ నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి టిఫిన్ లేదు, ఒక వాటర్ లేదు. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఇది మనం చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? తాండూరు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. ఏం జాబ్ కోసం అనేసి వచ్చారు? హైడ్రా జాబ్ కోసం అని వచ్చినాం సార్. పొద్దున 3 o'clock వరకు వచ్చేసినాం. ఇక్కడ మొత్తం అంటే ఈరోజు ఈవెంట్స్ పెడతామన్నారు. మొత్తం పబ్లిక్ మస్తు మంది రావడం వల్ల డేట్లు ఇస్తారు సార్ వాళ్ళు. ఎంతమంది వచ్చి ఉంటారు మీ అంచనా ప్రకారం? ఒక 4,000-5,000 మంది వరకు వచ్చి ఉంటారు. ఇది పరిస్థితిని చూడొచ్చు. వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా చదువు అయిపోయినటువంటి వాళ్ళు, డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. వందల సంఖ్యలో ఇంకా ఈ గ్రౌండ్లో చాలామంది ఉన్నారు. ఒకవైపు ఏమో ఇక్కడ ఒకటి, అదేవిధంగా అక్కడ సైడ్ ఒకటి, 2 సెంటర్ల వద్ద వాళ్ళకి అవి ఇస్తున్నారు, డేట్స్ ఇస్తున్నారు. కేవలం ఒకరోజు అంటే ఈరోజు రేపు పూర్తి అయిపోతుంది అనే అధికారులు అనుకున్నారు. కానీ ఇప్పుడు సంఖ్య పెరగడంతో ఒక్కొక్క రోజుకు 500 మంది చొప్పున 500 మందిని తీసుకునే విధంగా 500 మందికి ఈవెంట్స్ నిర్వహించే విధంగా అవసరమైనటువంటి వాళ్ళకి ఒక పేపర్ పైన అంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ధృవపత్రాల పైన టైము డేట్ వేయడంతో పాటు అవసరమైనటువంటి ముద్రలు వేసి పంపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం ఆ సర్టిఫికేట్స్ వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత వాళ్ళకి మొత్తం ఈవెంట్స్ అన్నీ కూడా నిర్వహించి ఆ తర్వాతనే వాళ్ళని సెలెక్ట్ చేయనున్నారు. కేవలం 150 మంది మాత్రమే అవసరం అవుతుంది. 50 మంది డ్రైవర్లు కాగా 100 మంది అసిస్టెంట్స్, డిఆర్ఎఫ్లో పనిచేసేటువంటి అసిస్టెంట్, డిజాస్టర్ ఫోర్స్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అసిస్టెంట్స్గా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా పనిచేసే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు స్థానిక పోలీసులు అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళందరినీ కూడా లైన్లో ఉంచుతూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు ఇక్కడ రావడం జరిగింది? మేము మార్నింగ్ 5 o'clock ఇక్కడ రీచ్ అయ్యాం. వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి మేము. ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ అయిపోయింది. ఈ హైదరాబాద్ 150 పోస్ట్ ఉన్నాయి కదా, మేము డ్రైవర్ కోసం వచ్చాం. మనం చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? వికారాబాద్ నుంచి వచ్చాం. వికారాబాద్ నుంచి. మీరు ఏం పూర్తి చేశారు? క్వాలిఫికేషన్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. మీరు? నల్గొండ నుంచి వచ్చారు. ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు ఇక్కడికి? 3 o'clock. ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిప్లొమా. మీరు ఏం పోస్ట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది? అదే సార్, అసిస్టెంట్ ఉంది కదా సార్, అది దానికోసం వచ్చాను సార్. ఇక్కడ అమన్గల్ మా ప్రాపర్ నాగర్ కర్నూలు జిల్లా రంగారెడ్డి. ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి చేరుకున్నారు? ఎట్లా ఉండింది రద్దీ మార్నింగ్? 3 అవర్స్లో వచ్చేసినాం బైక్ తీసుకుని. ఇది మనం చూడొచ్చు. ఇంకా సాగుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వాళ్ళ పత్రాలను చూసి వాళ్ళకి ముద్రలు వేస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వాళ్ళను పంపించేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికైతే టైం ఇచ్చారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మనం చూస్తే హైడ్రాకు ఒక మంచి గుర్తింపు రావడం, ఇటీవల అనేక పనులు చేస్తున్నటువంటి సందర్భంగా
అనేక పనులు చేస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు కూల్చివేతలు, అదేవిధంగా మరొక వైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు ప్రభుత్వ భూముల రక్షణ అంశం పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా ఈ ప్రభుత్వ భూములను రక్షించేటువంటి సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో హైడ్రా కానీ అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు, ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి స్థానికులను రక్షించడం, దాంతోపాటు స్థానికులకు ఇబ్బంది రాకుండా చేయడంలో భాగంగా హైడ్రా, డిఆర్ఎఫ్ పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మనం చూడొచ్చు ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా లైన్లో నిలబడి ఉదయం నుంచి 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నారు. ప్రధానంగా ఇంతమంది రావడానికి హైడ్రాకు ఉన్నటువంటి ఒక క్రేజ్ కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఎస్పీ సుదర్శన్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా జరుగుతుంది మీ దానికి ఇంత పెద్ద ఎత్తున మీ రెస్పాన్స్ వస్తుందని భావించారా? ఎంతమందికి ఇప్పటి వరకు డేట్లు ఇవ్వడం జరిగింది? అంటే ఇనిషియల్గా ఈ పోటీ పరీక్షల్ని 3 రోజుల పాటు నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఔత్సాహికులు అభ్యర్థులు ఏమిటంటే మొదటి రోజే వచ్చేసారు. రోజుకు 500 లెక్కన వాళ్ళని పోటీ పరీక్షలు నిర్వహించి 3 రోజుల పాటు నిర్వహిద్దామని అనుకున్నాము. ఎక్కువ మొత్తంలో వచ్చేసరికి వాళ్ళందరికీ డేట్ వారీగా, తేదీ వారీగా టోకెన్లు ఇచ్చేసి 8, 9, 10, 11వ తారీఖు నాడు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసి అంటే ఎక్కువ జిల్లాల నుంచి కానీ, చాలా సుదూర జిల్లాల నుంచి వచ్చారు. ఇటు మహబూబ్ నగర్ కానీ, గద్వాల్ కానీ, అదేవిధంగా ఇటు కరీంనగర్ నుంచి కానీ చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళను ఎట్లా అకామిడేట్ చేస్తున్నారు? మీరు వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? అంటే వాళ్ళ స్థానికత ఆదిలాబాద్ అయినా కూడా చాలామంది అభ్యర్థులు, 90% అభ్యర్థులు ఇక్కడే ఉంటూ పోటీ పరీక్షలకు సమాయత్తం అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సరూర్ నగర్ చుట్టుపక్కల ఉంటున్నారని చెప్పి తెలిసింది వాళ్ళతో మాటల ద్వారా. సో వారందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది జరగకుండా ఈ సజావుగా, అంటే ఏ మాత్రం విమర్శలకు, వివాదాలకు తావివ్వకుండా ఈ పోటీ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని, ఎలిజిబుల్ అంటే ఎన్నికైన వాళ్ళని మేము నియామకం చేసుకుందామని చెప్పేసి అనుకుంటాము. ఇది అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళని సెలెక్ట్ చేయడమే లక్ష్యంగా మేము ఈ 1-2 రోజుల పాటు పూర్తిగా అభ్యర్థుల నుంచి పూర్తి ఈవెంట్స్, అదేవిధంగా అన్ని పరీక్షలు నిర్వహించి సరైనటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం కోసం మేము ఆలోచించాము. అయితే కొంత క్రౌడ్ ఎక్కువగా వచ్చింది. దానివల్లనే వాళ్ళకి కొంతమందికి అయితే డేట్స్ ఇచ్చి పంపిస్తున్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈవెంట్స్ నిర్వహిస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు.